అందరికి నేను మెనూ ఇచ్చి తినానని చెప్పేది. ఇప్పుడు మా అన్న ఏంద్రా అంటే మెనూ నాకు ఇచ్చి తమ్ముడా నీకు నచ్చింది తినని చెప్పినట్టు. మీరు నా పాత వీడియోలు చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా లాలీపాప్లు అయితే ఆర్డర్ పెట్టుకుంటా. బా చికెన్ ముక్కలు చూస్తా అంటే జ్యూసీ కొనదమ్మా. చూసిన వెంటనే నా కడుపు అయితే నిండిపోయింది. ఇంకా తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఊహించుకుని. అందుకే బిర్యానీ తినే ముందు ఫస్ట్ లాలీపాప్లు అయితే తినండి. 2 పొరోటాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ జ్యూసీ చికెన్ ఏంటంటే నలుచుకుని తినా ఒక భలే ఉంటది. అయితే నేను ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. మా అన్న అయితే గుడ్ అన్నం అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇది బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ. అసలు ఎముకలు ఏమంటావు మెత్తగా భలే ఉంటది. అయితే నోట్లో పెట్టుకునే కరిగిపోతుంది. ఈ విధంగా తినేనంటే ఖచ్చితంగా మంట అయితే ఎత్తుకుంటుంది మా. ఏం చేసేది ఇదే లాస్ట్ బిర్యానీ తిన్నాక. ఇది తిరుపతిలో జంజం రెస్టారెంట్ కానీ సీట్లు అయితే మెత్తకున్నాయి. ఫ్యామిలీ అయితే ప్రశాంతంగా కూర్చొని తినచ్చు. ఇక్కడ అయితే నాకు కళ్ళు కావాలంటే కడుపు వద్దంటది మా. ఎందుకంటే మొత్తం అయితే మిగిలిచ్చేసిన తింటా అని చెప్పి హెచ్చుగా తీసుకుని. మా అన్న అయితే బిల్లు కడతాడు మా అన్నట్టు కాదు. మా అన్న నాలాగానే తిన్నాడంటే ఖచ్చితంగా మా అన్నే బిల్లు కడతాడు. మీరు అనొచ్చు ఒరే ప్రతి చోట పోయి తింటావు బిల్లు అయితే కట్టవరా అంటే ఎందుకు కట్టాలి మా. బిల్లు కట్టి అలవాట్లేదు నాకు. తినడం మాత్రం తెలుసు అంతే. ఇంకా తినేసి మా అన్న కార్ కి జీపీఎస్ అయితే అతికిచ్చేసిన. ఎందుకంటే పద్దనంతా కార్ సర్వీస్ అయితే చేయించుకున్నాము. కార్ సర్వీస్ చేయించుకుంది కాకుండా సినిమా చూసుకుని అలానే జీపీఎస్ తగిలించుకొని చల్లగా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయినాం.